కాకా కృషితో దేశంలోని కార్మికులకు పెన్షన్ అందుతోందన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి సిఐఎస్ఎఫ్ బ్యారెక్లో మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి స్మారక 7th సౌత్ ఇండియా లెవెల్ కుంఫు కరాటే పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కరాటే పోటీల్లో పాల్గొనేవారు ఎంతో సాధన చేస్తేనే రాణిస్తారన్నారు వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా పోటీ పెట్టి వాళ్ళకి ప్రైజులు ఇద్దామని చెప్పి ఏదైతే ఆలోచనతో బండి సదానందం గారు ఈ కార్యక్రమం పెట్టారో, అలాగే ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఎవరైతే మన పిల్లలు ఉన్నారో వాళ్ళ డిమాన్స్ట్రేషన్ ఏదైతే చేశారో చాలా బాగుండే డిమాన్స్ట్రేషన్. నిజంగానే పోటీలు చేసిన వాళ్ళందరికీ కూడా అభినందనలు చెప్పాలి. ఎందుకంటే కొందరు చూస్తే వాళ్ళ కిక్, వాళ్ళ డిఫెన్స్, వాళ్ళు ఏదైతే ఈ కరాటే నేర్చుకొని వాళ్ళు ఎప్పుడు కూడా యువకులందరూ కూడా గుర్తించుకోవాలి. ఈ కరాటే గుర్తు ఏదైతే ఉన్నదో ఇది కేవలం డిఫెన్స్ కోసం వాడుకోవాలి. ఎప్పుడు కూడా వేరే పైన దీన్ని ఈ విద్యను మనం ఉపయోగించదు. ఇప్పుడే బండి సదానందం గారు చెప్పినట్టు కాకా వెంకటస్వామి గారు వారి జీవితం గురించి మన పిల్లలందరూ కూడా కొద్దిగా తెలియాలి. ఎందుకంటే వారు పేద కుటుంబం నుంచి వచ్చి పెద్ద ఆలోచన నడుస్తారు. ఏం ఆలోచన? నేను పైకి రావాలి, నిజంగానే ప్రజలకు సేవ చేయాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా పనిచేస్తున్నారు. నేను కూడా వారు కష్టపడి పనిచేస్తే ఒక ప్యాషన్ తోని నేను కూడా ఈ గోల్ని సాధించుకోవచ్చు అని చెప్పి ఈ ఆలోచనతో పనిచేస్తే మనం కూడా అది సాధించుకోవచ్చు అని చెప్పి మీ అందరికీ ఒక లెసన్ గా మీకు చెప్తున్నాను.